స్వీట్ కార్న్ సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా దొరికేస్తాయండి. మరి ఈ సంవత్సరం అంతా దొరికి స్వీట్ కార్న్ తో వేడివేడిగా టేస్టీగా సింపుల్ గా అయిపోయేలాగా వడలు వేసుకుందామా. బయట చల్లచల్లని వెదర్ లో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే మీరు కూడా సూపర్ అనాల్సిందేనండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్వీట్ కార్న్ ని ఇలా చేసుకుని వల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోండి. చిన్న ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి. 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా మాత్రమే పట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు గరం మసాలా, 2 స్పూన్ల వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు వరిపిండి కూడా వేసుకొని కలిపేసుకోండి. మిశ్రమం మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదండి. ఇలా వడలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా వేడైన ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వడలను ఒక్కొక్కటి కింద వేసేసుకొని వేయించుకోండి. గుర్తు పెట్టుకుంటే ఫ్లేమ్ మటుకి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెడితే మీకు పైన మాడిపోయి లోపల అనేది ఉడకకుండా ఉంటది. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.